కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగా చేయుటలేదు. వారు ఇట్లు విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుతున్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపుమని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుతున్నాడు. ప్రపంచమంతయు తన దయాదృష్టితో చూసి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకి పని అని ఊరుకుండిరి. మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్ను ఎత్తి అయినా చూడకుండా ఊరుకుండిరి. వీరందరి స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని ఇట్టు తెరింప చేయదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపం మొదలి చక్ర కథా పద్మ కౌస్తువ వనమాల మొదలైన అలంకారములతో నిజరూపం ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమకు నైమిసారణ్యమునకు బయలుదేరాడు. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పొంగవరు ఆశ్చర్యంతో స్వయంగా తమ ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రం చేశారు. శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఈ విధంగా స్తోత్రం చేశారు ఆ లక్ష్మీనారాయణులకు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణము పూర్తి అయినది. స్వస్తి.